మైసమ్మ తల్లి నీకు కోటి కోటి దండాలు ఎడేట చేసే మమ్మ నీకు బోనాలు మైసమ్మ తల్లి నీకు కోటి కోటి దండాలు రైడర్ మలేష్ A to Z. సో అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు డేట్ వచ్చేసి 22. సో ఇప్పుడే జిమ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసిన. సో మా పిల్లలు ఇప్పుడే లేచిరు. జాహ్నవి గాయత్రి స్కూల్కి అయితే పోలేరు వాళ్ళు. జాహ్నవి బ్రష్ చేసుకోవా? బ్రష్ వేసినా బ్రష్? జాహ్నవి చూడండి ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టింది. నిన్నగిట స్కూల్ డుమ్మా కొట్టినావు నువ్వు. నువ్వా అన్న కొడుకు ఆడుకున్నావా? సో వీళ్ళకి ఇంకా హాలిడేస్ అయితే రాలేవు. సో వీరు మాత్రం ఇంటికాడ ఉంటారు. 25 నుంచా? జానే నీకు నీకు 25 నుంచా? నీకైతే చెప్పలేదు. దసరా అయితే ఈసారి 15 రోజులు హాలిడేస్ వచ్చినాయి. సో పిల్లలందరికి మాత్రం గట్టిగా మొత్తం ఎంజాయ్ చేసుకుంటారు 15 రోజులు. ఇక మా వారు అయితే ఇంకా మా జాహ్నవి అయితే గట్టిగా ఎంజాయ్ చేస్తుంది. ఇక మామూలుగానే స్కూల్కి పోదు. ఇక హాలిడేస్ వచ్చినాయి 15 రోజులు అంటే ఇక మంచి పొద్దున 10 గంటలకు 11 గంటలకు లేస్తుంది. మంచి టిఫిన్ చేస్తుంది, ఆడుకుంటుంది. ఇక అంతే ఆడుకుంటుంది. ఇక ఈరోజు ఇంట్లో పని చేయాలి. సో పండుగ వస్తుంది కదా. సో ఈరోజు అయితే ఇంట్లో మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో బతుకమ్మ పండుగ వస్తుంది. మా జాహ్నవి బతుకమ్మ కోలాటలు ఆడుతుంది. కోలాటలు ఆడతావా? మీరు ఉన్నాయా కోలాటలు? ఉన్నాయి కదా ఆల్రెడీ. మమ్మీకి నేను శివమామ దగ్గర మంచి డిజైన్ పట్టుకొచ్చిన. శివమామ దగ్గర ఉన్నాయి డిజైన్వి. సో మా ఫ్రెండ్ గారు పూజ స్టోర్ ఉంది. సో నిన్ననే మేము పోయి బేగం బజార్కి అయితే కూరలు తీసుకొచ్చినాం. ఎంత మంచిగా ఉన్నాయంటే సెట్టు అంటే లేడీస్కి శారీకి తగ్గట్టు కూరలు ఉంటాయి, కలర్ కూరలు ఉంటాయి. సో అవి తీసుకొస్తాం. నీకు 3 సెట్లు. నీ డ్రెస్ రెడ్ కదా, నీకు రెడ్ కూరలు పట్టుకొస్తా. ఓన్లీ రెడ్డే మొత్తం డ్రెస్. నీకు మొత్తం రెడ్డేగా డ్రెస్, రెడ్డేగా నీ డ్రెస్. గాయత్రి మా జాహ్నవి అయితే మా బాధమని పొద్దున స్కూల్కి పంపిస్తా అంటే, సో ఈరోజు ఇల్లు దులుపుతాం మమ్మీ, నేను గిట్ట నీకు హెల్ప్ చేస్తాం మమ్మీ అని చెప్పేసి ఇంటికాడ ఉన్నారు. సో మా జాహ్నవి అయితే ఇంటికా నువ్వు చెప్పినావు ఇవి ఇట్లా అంటే స్కూల్ టైం అయిపోయేదాకా నేను పని చేస్తా అంటది. ఇక స్కూల్ టైం అయిపోయింది, ఇక పని షురు అంటే ఈడు ఉండదు. పోయి ఇక వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడ, లేకపోతే ఇక దోస్తులతో నువ్వే ఆడుకొని కూర్చుంటుంది. ఇక మళ్ళీ పని అంతా అయిపోయిన దాకా వస్తుంది. ఇక సాయంత్రం ఇక అక్కడక్కడనే తింటుంది. ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే తింటుంది. ఇక ఇంటికే రాదు. ఇక అంతేనా? నిజం చెప్పు. ఈరోజు పని చేస్తావా నువ్వు? చూస్తా, నువ్వు ఎంత పని చేస్తావు చూస్తా. ఎందుకు? స్కూల్ టైం అయిపోయిందా? నడు, నేను సెకండ్ పీరియడ్ నుంచి స్కూల్ పంపిస్తాను. నడు, సెకండ్ పీరియడ్ నుంచి స్కూల్ పంపిస్తాను. నడు తాను చేస్తా. ఏది ఎందుకు గిచ్చుకురా? మళ్ళా గిచ్చుకురా. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా పిల్లలు చూడండి, గాయత్రి జాహ్నవి ఎక్కడ పోయిరో. నేను చెప్పినా కదా పని ఉంటే ఎక్కడ పారిపోతారని, పారిపోయారు.
ఉంటారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. గాయత్రి ఏం చేస్తున్నావు ఇక్కడ? పండుదని చెప్పి గురికొచ్చిరా? అక్కడ పండుగ చేయవాడా? మరి ఇంటికాడ ఎందుకున్నావు? ఇంటికాడ ఎందుకు పని చేయనీకినే? ఎప్పుడు నడు ₹1 నడు అటు నడు. నువ్వేడికి నడు. ఇన్నే ఉండు, వర్షం పడుతుంది. పో షెటర్ వేసుకోరండి. ఇన్నే ఆడికి వస్తే పని చేస్తాను ఇష్టం. నడు మళ్ళా ఫుల్ పని ఉంది మరి ఆడ పని చేయాలి వస్తా అని అలాగే కూర్చున్నావు రే అమ్మ ఇంటిగా. లేదురే ఇది ప్రోటీన్ ఇంకా ఇమ్యూనిటీ న్యూట్రియంట్స్ తో నిండినది. స్ట్రాంగ్ గా అయ్యేందుకు టేస్టీ పద్ధతి. ఏం పని చెప్పావు ఈమెకు? ఏం పని చెప్పినా? పొద్దున 10 ఉరికింది. పని అంతా అయిపోయిందేమని వచ్చింది, కానీ ఇక్కడ పని ఆడనే ఉంది. ఈ కవరాన్ని తీసేయి జానవి. డ్రెస్సింగ్ టేబుల్ అర్థమని చెప్పి మరి డ్రెస్సింగ్ టేబుల్ చదువుతుంది. చదువుతా మమ్మీ?